ఇప్పుడు అర్థమైందిరా. సరే సుబ్బు, కొంచెం విభూతి పెట్టరా. రే లోపలికి వెళ్ళి పూజారిని అడగొచ్చు కదరా. ఏ నువ్వు పెట్టకూడదా? రే రవి, ప్రసాదం, తీర్థం, విభూతి ఇవి చాలా పవిత్రమైనవరా. అవి రెండో చేతికి మారుకుంటా లోపలికి వెళ్ళి అడగమ్మా. మాకు తెలుసులేమ్మా. ఏంటన్నా? ఆ అమ్మాయి నా ఫ్రెండ్ ప్రమీల. వెళ్ళి నేను పిలిచాను చెప్పు. అలాగే. ఏమండి ప్రమీల గారు, మిమ్మల్ని మీ ఫ్రెండ్ పిలుస్తున్నారు. ఆహా, నా పేరు ప్రమీల కాదు, నీరజ. పేరు నీరజ్ అన్నమాట. జీనియస్ గారు గేడి దగ్గర మంచి పడిపోయండి. ఇలా నేనేమన్నా ఎంబీబీఎస్ డాక్టర్ నాకు చెప్తావేంటి? ఆ విషయం డాక్టర్ కలిసి చెప్పు. పడిపోయిన డాక్టర్ అండి. ఇవే మనిషి. ఎప్పుడు సినిమా స్టార్టింగ్ నుంచి చూడం. వాట్ ఏ సర్ప్రైజ్. ఆ అమ్మాయి పక్కన కూర్చుని సుబ్బుగాడు సినిమా. ఆహా, మనకు కూడా తెలియకుండా సుబ్బుగాడు అమ్మాయిని ఇప్పుడు నీళ్ళు పెట్టాడు రా. ఈ సీక్రెట్ లో మేము పండించావు అని కనుక్కుందామా? మనకెందుకురా కాకరకాయ. వాళ్ళని డిస్టర్బ్ చేయదురా. వాళ్ళు ఇప్పుడు సినిమా థియేటర్లో లేరు, మరి ఎక్కడికో వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారా? అటు చూడు. మాట్లాడు. సినిమా చూడు. వాళ్ళని కాదు, సినిమా చూడు. ఇదేంటి నీరజ నా పక్కన కూర్చుంది? కాదు, నేనే నీరజ పక్కన కూర్చున్నాను. పరిచయం చేసుకుందామా? రే సుబ్బు, కంట్రోల్ కంట్రోల్. బాగా టెన్షన్ గా ఉంది. టైం బాగాలేదు, వెళ్ళిపోతే బెటర్. లెగ్గెత్తరా సుబ్బు. టెన్షన్ టెన్షన్ టెన్షన్. రే సుబ్బు, ఏంట్రా ఇది? కంట్రోల్ కంట్రోల్. పబ్లిక్ పబ్లిక్. హలో, నమస్తే గురు. రే మీరెప్పుడు వచ్చారా? తమరు అమ్మాయి పక్కన కూర్చొని సినిమా చూస్తున్నప్పుడు. గుళ్ళో చూసిన అమ్మాయి కదా? అవునరా. సినిమా దాకా వచ్చిందంటే రే వచ్చి కూర్చోనకు తెలిసిందిరా ఆ అమ్మాయి నా పక్కన ఉందని. ఓకే, ఎనీవే కంగ్రాట్స్ రా. అక్కడ చేయించేంత సీన్ లేదమ్మా. ఆ అమ్మాయి పేరు తప్ప నాకు ఇంకేం తెలియదురా. రే నేను సినిమా చూడడానికే వచ్చా, నాకు ఇంకో సినిమా చూపించొద్దు. రే ప్రామిస్ రా. ఫస్ట్ టైం ఆ అమ్మాయిని బస్ లో చూశాను రా. ఆ అమ్మాయి క్యారెక్టర్ ఏంటో అర్థమైంది. రెండోసారి గుళ్ళో చూశాను రా, అంతే. ఆ అమ్మాయి అంటే నాకు చెప్పలేనంత ఇష్టం కలిగింది. ఎంత ఇష్టం అంటే తను నా కోసం పుట్టిందేమో అన్నంత. రే అయితే ఒక పని చెయ్యి,
ఎలాగో నీ పక్క సీటే కాబట్టి నీ ఫీలింగ్స్ ఏంటో అమ్మాయికి చెప్పేరా. అమ్మో నా వల్ల కాదురా. రే నువ్వు చెప్పక అమ్మాయికి తెలియక ఎలా రా? ఏమోరా. నువ్వు ఇలాగే ఆలోచిస్తూ ఉండు, ఆ అమ్మాయి పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది. ఏయ్ కళ్ళు కూడా మాట అనకరా. ఊహల్లో కూడా నేనేది భరించలేను. చుట్టూ సముద్రం ఉన్నా తాగడానికి ఒక్క నీటి చుక్క కూడా పనికిరాదు. అలాగే నా చుట్టూ ఇంతమంది ఉన్నా కూడా నాకు కలిగిన ఫీలింగ్ ఆ అమ్మాయిని చూస్తే నాకు కలిగిందిరా. నాకు కలిగింది. రే ఏరా ఇంజన్ లేని జీప్ 10 కిలోమీటర్లు తోయిస్తావా? ఇప్పుడు ఇస్తాను చూడు నీకు కిక్కు, మామూలుగా ఉండదు. బయటికి రా. చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ. బాబు నిన్నెక్కడో చూసినట్టుంది. ఎక్కడో చూడటమేంటి సార్? ఓసారి మీ జీప్ నా చేత తోయించారు కదా. ఓహో నువ్వా? ఏంటి అది గుర్తు చేడుస్తున్నావా? అది గుర్తొచ్చేందుకు ఏడుస్తాను సార్. దాన్నే ఉందండి, సాటి మనిషి సాయం అడిగినప్పుడు చేయడంలో తప్పలేదు కదా. ఇవాళ కాకపోతే రేపే ఎంచుకుంటారు. దాని గురించి కాదు సార్, వేరే దేనికి ఏడుపు? మ్యాటర్ ఏంటి? నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు సార్, వాడు అర్జెంట్ గా అవసరం 10,000 రూపాయలు అప్పు తీసుకున్నాడు సార్. నేను నా భార్య గాజులు తాకట్టు పెట్టి మరీ ఇచ్చాను సార్. రేపు ఇస్తానన్నాడు సార్. ఇప్పటికి 2 నెలలైంది, ఇంతవరకు ఇవ్వలేదు సార్. ఇట్ ఇస్ టూ మచ్ అయ్యా, లేడీస్ మ్యాటర్ కదా. ఎంత బాధగా ఉంటుంది సార్. చాలా. రేపు ఇస్తానని 2 నెలల వరకు ఇవ్వకపోతే మా ఆవిడ నన్ను పట్టుకొని తంటుంది సార్. సహజం కదా. నేను ఎవరికి చెప్పను సార్ ఈ బాధ. ఇప్పుడు సపోజ్ మన ఇద్దరు ఫ్రెండ్స్ అనుకోండి సార్. ఇప్పుడు మీ పేరేంటి సార్? ఏదో ఒకట్లే. మీ ఫ్రెండ్ పేరేంటి? మా ఫ్రెండ్ పేరు సుబ్బారావు సార్. సుబ్బారావు అనుకో. అరే సుబ్బిగా, నువ్వు నా దగ్గర ఎంత తీసుకున్నావురా? 10,000. ఎప్పుడు ఇస్తానన్నావురా? 2 రోజుల్లో. ఏ పరిస్థితుల్లో నేను నీకు తీసుకొచ్చి డబ్బులు ఇచ్చాను రా? ఎలా అక్కడ తాకట్టు పెట్టి నా దగ్గర అప్పు తీసుకొని నువ్వు ఎన్నాళ్ళైందిరా? 2 నెలలు దాటిపోయింది. 2 నెలలైనా తిరిగి ఇవ్వలేదంటే నీకు అసలు ఏమైనా మర్యాద ఉందా? నేను ఏమైపోతాను ఆలోచించావు నువ్వు? తప్పున్నారా? అర్థం లేకుండా మాట్లాడతావు. మీరు చెప్పండి సార్. నాకు అర్థమైంది కానీ డబ్బులు ఇచ్చి డబ్బులు. అయ్యో మీకు అసలు మ్యాటర్ అర్థం కాలా? అర్థమైంది కానీ మ్యాటర్ మొత్తం డబ్బులు ఇచ్చాను. అది కాదండి. అయ్యో డిస్కషన్ చూద్దు. నాకు అర్థమైంది. వాళ్ళ ఆవిడ నగలు కుదబెట్టి నీకు ఇచ్చినప్పుడు నువ్వు డబ్బులు ఇవ్వాలి, అతని బాధ్యత ఇచ్చేది. అయ్యో అది అయ్యో మాట్లాడుతూ డబ్బులు ఇచ్చేసరికి మంచిదని చెప్పినప్పుడు డబ్బులు నువ్వు పక్కన డబ్బులు ఇవ్వంటే నేను వంచవా కడుపు కన్నా జరిగిన మ్యాటర్ తెలియదు. నాకు మొత్తం మ్యాటర్ అర్థమైంది. వాళ్ళ ఆవిడ నగలు కుదబెట్టించినప్పుడు నువ్వు డబ్బులు ఇవ్వాలండి. అసలు బేసికల్ గా మీకు ఏం జరిగిందో తెలియదు. బేసికల్ గా గిచ్చికల్ గా మాట్లాడితే నరుకుతున్న డబ్బులు ఎక్కడ? డబ్బులు ఎక్కడ? ఏం జరిగింది సార్? కాదు వీడు నువ్వు నేను చెప్తున్నా. ఆయన చెప్పరా? నేను చెప్తాను మొత్తం. నేను చెప్తానండి. ఈయన వాళ్ళ ఆవిడ నగలు కుదబెట్టి ఫ్రెండ్షిప్ కోసం వాల్యూ ఇచ్చి వీడికి 10,000 రూపాయలు ఇస్తే 2వ రోజు ఇస్తాడు. అది కాదండి, నువ్వు రావయ్యా వచ్చు. ఏం జరిగింది? ఏం మాట్లాడేది? నేను నోరు తెరవద్దా? ఏదైనా నోరు తెచ్చేది? నువ్వు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానివే గంటసారి నోరు తెరవడానికి? అయ్యో మీరేంటి? కడుపు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? తీసుకున్న డబ్బులు ఇవ్వాలని తెలీదు? నేను కాదండి. నేను కాదు రూపాయిగా మళ్ళీ డబ్బులు ఇచ్చేయి. నారా నువ్వు ఒకటి వీడు మా దగ్గరే పనిచేస్తాడు. అందరినీ నమ్ముతావు, మోసపోతావు. ఏదో ఒకటి ఏం మనుషులు పైసలు డబ్బులు ఏంటి? ఈ పైసలు 10,000 ఏంటి ఇచ్చేది? ఏం చక్కగా మాట్లాడుతూ పైసలు ఇక్కడ డబ్బులు సంవత్సరాలు కూలి చేస్తున్నాడు. సంవత్సరాలు పైసలు ఏదో పుసుక్కిరిచ్చాను సార్. పుసుక్కిరిచ్చానంటున్నాడు. అమాయక ప్రధాని అందరూ నీలాగా మంచివాడు అనుకుంటావు. పైగా పెళ్ళ చేతి గాజులు ఇచ్చట. రేపు పొద్దున పండగ ఆమె ఏం పెట్టుకుంటుంది? పరాబా నా దగ్గర పనిచేస్తున్నావు కానీ నా తిరుగుతుంటే ఒకటి అప్పలేదండి. పోతుందిబా. అంత కుమ్ముడు కుమ్మి ఏదో సినిమా వదిలిపెట్టినట్టు వెళ్ళిపోయారేంట్రా? అప్పుడేమైందిరా? ఇంకా ముందుంది. జీప్పులో ఇంజన్ లేకపోవడం కాదురా, అసలు నీ బాడీలో ఇంజన్ ఉంటుందో లేదో చూసుకో. చూడు స్వప్న, నేను ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ వేస్తాను. వాటికి కరెక్ట్ గా ఆన్సర్ ఎవరు చెప్తే వాళ్ళకి ఈ రోజు ట్రీట్ నేనే ఇస్తాను. అడుక్కో. అవును, ఫస్ట్ నైట్ అమ్మాయి పాల గ్లాస్ తోనే గదిలోకి ఎందుకు వెళ్తుంది? మందు గ్లాస్ తో వెళ్తే ఆ తాగి పడుకుంటాడు కాబట్టి. ఓహో. అవును,
మన తెలుగు సినిమాల్లో హీరోయిన్ బొడ్డు మీద ద్రాక్ష పళ్ళు ఆపిల్ పళ్ళు మాత్రమే ఎందుకు విసురుతారు? పనసకాయలు గుమ్మడికాయలు విసిరితే బొట్టు వాచిపోతుంది కాబట్టి. నీరజ, మనం కోతుల నుంచి పుట్టావట, నిజమేనా? నీ విషయం తెలియదు కానీ మేం మాత్రం మా అమ్మ నాన్నకే పుట్టాం. ఓకే బాయ్. బాయ్. అదే కాదు స్వప్న, ఇంకో చిన్న డౌట్ ఉంది. హలో, అడగమంటావా? ఐఎమ్ రవి. హాయ్, ఐమ్ నీరజ. మిమ్మల్ని ఎక్కడ చూడలేదు, ఇదే ఫస్ట్ టైం. ఇంతకీ నాతో ఏం పని? అది ఏం లేదు. ఏం లేదా? ఓకే ఉందండి. అయితే చెప్పండి. మిమ్మల్ని ఫస్ట్ టైం శాంతి థియేటర్ లో చూసాము. ఆ రోజు మా ఫ్రెండ్స్ మీ గురించి, నా గురించి మీ ఫ్రెండ్స్? ఐశ్వర్య రాయ్, యుక్తాముఖి, ప్రియాంక చోప్రా మీ ముందు వేస్ట్ అన్నారండి. ఆ తర్వాత నేను లూజ్ టంగ్ తో ఓవర్ గా మాట్లాడి ఇరుక్కుపోయానండి. ఇంట్రెస్టింగ్. ఏమన్నారు? ఎలా ఇరుక్కుపోయారు? మా ఫ్రెండ్స్ అలా మిమ్మల్ని పొగుడుతుంటే నేను చాలా స్టైల్ గా, మీరు నాకు ఎల్కేజీ నుండి తెలుసని మా వాళ్ళకి చిన్న కటింగ్ ఇచ్చానండి. కానీ వాళ్ళు నమ్మలేదు. ఓకే, మీ కేసు అర్థమైంది. మీ ఫ్రెండ్స్ నమ్మేలాగా మనం క్లోజ్ ఫ్రెండ్స్ అన్నట్టుగా నేను యాక్టింగ్ చేయాలి, అంతేగా? కరెక్ట్. ఏం లేదండి, మీరు నా బైక్ మీద కూర్చుంటే వాళ్ళ ముందు నుండి అలా ప్రౌడ్ గా తీసుకెళ్తాను. నాకు 5000 రూపీస్ వస్తాయండి. అదేంటి? పూర్ ఫెలోస్ నాతో బెట్టి కట్టారులేండి. ఏమండి ప్లీజ్ అండి. ఓకే, నేను వస్తాను. కానీ 5000 మ్యాటరే ఇబ్బందిగా ఉంది. ఆ డబ్బు నా కోసం కాదండి, ఓల్డ్ ఏజ్ హోమ్ కి డొనేట్ చేద్దామని. గుడ్. మీ చూపులోని, మీ మాటలోని నిజాయితీ నాకు నచ్చింది కాబట్టి నేను వస్తున్నాను. ఓకే ఓకే, థ్యాంక్స్ అండి. మనం ఇప్పుడు ఫ్రెండ్స్. బట్ ఎల్కేజీ నుండి మాత్రం కాదు, ఈ రోజు నుండి. ఓకే ఓకే? మొత్తం బిల్ ఎంత అయిందో పంపించరా. ఒరే పాచి, నీ కొడుకు పుడితే ఎవరి పేరు పెట్టుకుంటావు? ఇంకెవర్రా, సింహం బాలకృష్ణ పేరు పెట్టుకుంటా. మరి కూతురు పుడితే? ఐశ్వర్య రాయ్. చా రే, మరి అటు ఇటు కాకుండా పుడితే ఏం చేస్తావురా? చేతి నీ పేరే. వాడు మన రవిగాడు కదా? అవును. రవిగాడే. హాయ్ సుబ్బు. హాయ్ రా. హాయ్ రా. హాయ్ రవి. రే రవి, నీకు నీరజ తెలుసా? ఏ నీరజా? అదే నువ్వు ఇప్పుడు డ్రాప్ చేసావే ఆ నీరజ. నేను బైక్ మీద డ్రాప్ చేశానా? రే, మీరు ఎవరిని చూసి ఎవరు అనుకున్నారో? అరే అది కాదు రా. ఆ మ్యాటర్ వదిలేండి. సరేరా, నేను వస్తాను. బాయ్. బాయ్. బాయ్ రా రవి. ఓకే రా. టేక్ కేర్. రే పాచి, బాయ్. బాయ్ రా. రై, నువ్వు ఇప్పుడు డ్రాప్ చేసిన అమ్మాయి నీరజే కదా? మరి సుబ్గారితో అలా ఎందుకు చెప్పావు? రే, నేను ఫ్రెండ్ గా వాడి కోసం ఓ పని చేయాలనుకుని ఈ రోజు నీరజని పరిచయం చేసుకున్నాను. ఏంట్రా అది? చెప్తాను రారా.